కులగణనను రీసర్వే చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు నగర్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉన్నది. లెక్కలలో స్పష్టత లేదు. ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 62 లక్షల మంది సంఖ్య తగ్గింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ సివరేజ్ కానివ్వండి. రెండోది స్ట్రీట్ వెండర్స్ ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం ఏమన్నా చేయాలన్న అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో 200-300 దొరికితే ఆ కుటుంబం పోషించుకుంటారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంకేమన్నా అడుగుతారా? బీసీ కులగణన స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా అంటే దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితి లేదు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారనేది మన జనాభా. రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది. 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు 2014. అది చరిత్ర. అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే 3,68,00,000 అంటే 3 సంవత్సరాలకు 18 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో 3,54,00,000 అని పెట్టారు. 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు. అసలు 100% సర్వే ప్రాపర్గా జరగలే. ఎవరి ఇళ్లకు కూడా రాలేదనేది ప్రజలందరూ చెప్తారు. ఓకే, మీ దగ్గర ఉన్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి. రెండోది రీసర్వే చేయమంటారు. రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే 21,600,000 చిల్లర మంది బీసీలు చనిపోయినారు అనే లెక్క చూపిస్తాం. అదేవిధంగా ఎస్సీ జనాభా 1,78,000 మంది చనిపోయినారని చూపిస్తాం. అదేవిధంగా ముస్లిం జనాభా 1,66,000 మంది సరే చనిపోయినారు అని చూపిస్తారు. కొత్తగా పుట్టలేదు ఎవరు. ఓసీలేమో 8% ఉన్న ఓసీలు 2014 ఆటోమేటిక్ ఇప్పుడు 15% వరకు. అంటే దాంట్లో ఓసీ ముస్లింలు 2.48 అంటే 13 పాయింట్ చేంజ్ ఏమో ఓసీలని, ఓసీలలో ముస్లిమ్స్ 2.48 అని పెరిగిందని చూపిస్తాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 8% అంటే 2014 లెక్కల ప్రకారం ఒకటేసారి 7% ఎట్లా పెరుగుతారు? ఓకే, పెరిగింది అనుకుందాం. మరి 7% పెరుగుతారు, వాళ్ళే పెరుగుతారా? బీసీలు పెరగరా? ఎస్సీలు పెరగరా? ఎస్టీలు పెరగరా? ముస్లిమ్స్ పెరగరా? అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగరు. కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పిన, మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి. చాలా అనుమానాలు ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతుండ్రు, ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి 56% అంట. అసలు ఒరిజినల్గా 2014 లెక్కల ప్రకారం 51% బీసీలు ఉన్నారు. అయితే 2014 నుంచి 11 ఏళ్ళలో పెరిగితే 60% రమారమి బీసీలే ఉంటారు ఖాళీ. ఇంకా ముస్లిమ్స్ ఆ 10% నుంచి వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. ఎస్సీలది 17 పాయింట్ చేంజ్ చూపిస్తున్నారు. మరి వాళ్ళు కూడా పెరిగినటువంటి దాంట్లో ఉంటారు. అంటే వాళ్ళది కూడా 22-23 పోయే అవకాశం ఉంటుంది. ట్రైబల్ వాళ్ళు గిరిజనులు
వాళ్ళు 10% చూపిస్తారు. అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్ ఏంటంటే అనేకమైనటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 3.1% చేయలేదంటుంది గవర్నమెంటే. అంటే వాళ్ళు అందుబాటులో లేరనో రకరకాల కారణాలు చెప్పావు. మరి అది ఎట్లా చెల్తుంది రేపు కోట్ల? ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా చెల్తుంది? ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, రిజర్వేషన్లు పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా తేలుతుంది? అంటే జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది. కాబట్టి మా డిమాండ్ వల్ల మీరు రీసర్వే చేయండి. పార్టీకి